హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతన్స్ యూట్యూబ్ ఛానల్. నేను విష్ణునాయకండి. సో మనం ప్రజెంట్ పత్తి పంటలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో దగ్గర ఒక థర్డ్ స్ప్రేయింగ్స్ అయిపోయి ఫోర్త్ స్ప్రేయింగ్ ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. రాయలసీమలో చూసుకున్నట్లయితే ఒక 4-5 డోసులు అవుతా ఉన్నాయి ప్రజెంట్. ఆ రాయలసీమలో గత వారం రోజుల ముందు 10-15 రోజులు హెవీ వర్షాలు కురవడం వల్ల సీబెల్గల్ లాంటి ఏరియాలో అయితే దాదాపు పత్తి పంటలు డ్యామేజ్ అయిపోయినాయి. రిమైనింగ్ ఏరియాస్లో అయితే చాలా బాగున్నాయి. అక్కడ చూసుకున్నట్లయితే ఆ టైంలో ఏదైతే రైతులు ఎర్రనల్లి సమస్య అధికంగా రావడం, ఆకు వెనుక భాగంలో మొత్తం ఎరుపైపోవడము, గ్రోతింగ్ ఆగిపోవడం అనే సమస్యలు చూశారు. ఆ టైంలో మనము 2 రికమెండ్ చేసాము. ఒకసారి జేటీ కాటు, ఒకసారి రాజల్ గోల్డ్ స్ప్రే చేయమని చెప్పేసి ఆ 2 కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత ప్రజెంట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళ పంటలు. మళ్ళీ రికవరీ అవుతూ ఉన్నాయి, మళ్ళీ పూత వస్తూ ఉంది, గ్రోతింగ్ వస్తూ ఉంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్స్. వర్షాలు పడ్డాయి కానీ అంటే పత్తి చేను అంత డ్యామేజ్ కాలేదు, అటు సైడ్ అయినంత డ్యామేజ్ కాలేదు. సో ఇటు సైడ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ లైకా కానీ జేటీ కార్డ్ కానీ స్ప్రే చేసే స్టేజ్లో ఉన్నారు ప్రజెంట్. సో మనం కూడా దీన్ని చూసుకున్నట్లయితే ఒకసారి లైకా, ఒకసారి జేటీ స్టారు, ఒకసారి జేటీ కార్టు, ఒకసారి రాజల్ గోల్డ్ స్ప్రే చేసి ఉన్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు లాస్ట్ డోస్గా మనము పూత అధికంగా రావాలి, వస్తున్నటువంటి పూత డ్రాప్ కాకూడదని చెప్పేసి మనము ప్రజెంట్ జేటీ కార్టు అండ్ దాంతోపాటు ఖాన్సార్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము. మేజర్గా ఇది స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఏదైతే ఉందో సెప్టెంబర్లో ఉన్నాము. సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్లో ఉన్నాం కనుక ఇంకో 10-15 రోజుల తర్వాత మనకి స్ప్రే చేయడానికి ఏముండదు. ఇప్పుడు ఏదున్నా కాప్ ఇప్పుడే సెట్ చేసుకోవాలని చెప్పేసి మనం ఈ టైంలో కాప్ సెట్టింగ్ కోసము పూత అధికంగా రావడానికి, తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి సమస్యలు ఉన్న కంట్రోల్ అవ్వడానికి, పిండి నల్లి ఉన్న సమస్య పోవడానికి, దాంతోపాటు మంచి చక్కటి పూత రావడానికి అని చెప్పేసి మనము జేటీ కార్ట్ ఇస్తూ ఉన్నాము. వచ్చినటువంటి పూతలో పింక్ ఓల్బామ్, గులాబీ రంగు పురుగు రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా అది 100% కంట్రోల్ అయిపోవాలి. వచ్చినటువంటి పూత మొత్తం కాయగా మారాలని చెప్పేసి మనము దీని కాంబినేషన్గా ఖాన్సార్ అనేది ఇస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి లాస్ట్ డోస్ ఇస్తూ ఉన్నాము. కంపల్సరీగా ఒకసారి ఇది స్ప్రే చేసుకున్నట్లయితే లాస్ట్ డోస్గా 100% ఖచ్చితంగా చెట్టుకి వచ్చిన కాయ కంటే అదనంగా అట్లీస్ట్ ఒక 8 నుంచి 10 కాయలు కాసినా కూడా మీకు ఖచ్చితంగా ఎకరం మొత్తంలో ఒక 2 క్వింటాల వ్యత్యాసం అయితే వచ్చే అవకాశం అయితే గ్యారంటీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి లాస్ట్ డోస్గా ఇది స్ప్రే చేస్తూ ఉన్నాను. సో రాజల్ గోల్డ్ ఎవరైతే స్ప్రే చేయలేదో, ఎర్రనల్లి సమస్య ఉండి, పచ్చదోమ హెవీగా ఉండి, తెల్లదోమ హెవీగా ఉండి, పూత రాలుతా ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాజల్ గోల్డ్ స్ప్రే చేసుకోండి. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఎర్రనల్లి పోతుంది, తెల్లదోమ, పచ్చదోమ పోతుంది, తోట గ్రీనిష్గా వస్తూ ఉంటుంది, చాలా మంచి ఫ్లవర్ వస్తూ ఉంటుంది. ఈ 3 కనుక ఎర్రనల్లి, తెల్లదోమ, పచ్చదోమ కనుక క్లీన్గా ఉన్నట్లయితే పూత రాలడానికి కూడా ఎలాంటి అవకాశం ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి వచ్చినటువంటి పూత మొత్తం కాయగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఖచ్చితంగా రైతులు ఒకసారి రాజల్ గోల్డ్ స్ప్రే చేయండి. ఒకసారి లాస్ట్ డోస్గా జేటీ కార్టు, ఖాన్సార్ స్ప్రే చేసుకొని మీరు దాదాపు స్ప్రేయింగ్స్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకేమైనా స్ప్రే చేస్తామంటే చిన్న సన్న ఏదైనా న్యూట్రియన్స్ కానీ, బోరాన్ కానీ ఇలాంటి కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. సో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో